రంగంలోకి గులాబీ బాస్ సీరియస్ కార్యాచరణ రూపొందిస్తున్నటువంటి కేసీఆర్ అట. ఎందుకు ఉన్నోళ్ళు అంత పోయినాక ఉన్న అక్కడొకళ్ళు అంతా కూడా పోయిన తర్వాత ఆ నియోజకవర్గంలో లీడర్ కావాలి. వైరా నియోజకవర్గంలో గువ్వల బాలరాజు పోయిండు, అందరు పోయిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ మీద, కాళేశ్వరం మీద, వీటన్నిటి మీద బాగా విమర్శలు ఎక్కువ వచ్చిన తర్వాత వస్తారా కేసీఆర్ గారు? సరే, ఆరోగ్యం సహకరించట్లేదా, అదే అదే పక్కగా పెడితే ప్రతిపక్ష నాయకుడిగా రావాల వాస్తవంగా ప్రజలలోకి. ఇప్పుడు మరి వార్త కనపడతా ఉంది, రంగంలోకి గులాబీ బాస్ సీరియస్ కార్యాచరణ రూపొందిస్తున్నటువంటి కేసీఆర్. వ్యవసాయ క్షేత్రంలో కేటీఆర్ హరీష్ తో భేటీ, విలీన విష ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచన. బీఆర్ఎస్ ను ఎదుర్కొనలేకే చిల్లర చేష్టలు. లోకల్ బాడీ ఉప ఎన్నికలకు సిద్ధం కావాలి. మన సత్తా ఏందో ఎన్నికల్లో చూపిద్దాం. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మరింత కొట్లాడాల. కాంగ్రెస్ బీజేపీ బంధాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల. పీసీ గోస్ రిపోర్ట్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. 14న జరిగే బీసీ సభతో మనమేంటో చూపించాల. కవిత ఇష్యూ కూడా ఏదోటి తేల్చేద్దాం. పార్టీ నేతలకు గులాబీ అధినేత కేసీఆర్ దిశా నిషేధం. ఇది ఎప్పుడో చేయాలండి, ఒక 2 నెలల క్రితమే చేయాలి. ఒక 2 నెలల క్రితమే, ఎప్పుడైతే కవిత వ్యవహారం ముదరక ముందునే, కాళేశ్వరం మీద వ్యవహారం ఏదైతే ఉందో అది కూడా పీక్ స్టేజ్కి వెళ్ళక ముందే. ఇప్పుడు మరి ఎన్నికలు వచ్చినాయి కాబట్టి కేసీఆర్ వచ్చిందని చెప్పేసి అంటారు. అవునా కాదు? లోకల్ బాడీ ఎలక్షన్లు వచ్చినాయి, ఉన్న నాయకులంతా కూడా పోతురు కాబట్టి మళ్ళీ కేసీఆర్ ఇప్పుడు బయటకు వచ్చిందని చెప్పేసి అంటారు. దానికి ఏం సమాధానం చెప్తారు? పాజిటివిటీ పెరుగుతుంది ప్రభుత్వం మీద, బాజాప్తా పెరుగుతా ఉంది. ఒక 2 నెలల నుంచి మీరు గ్రాఫ్ చూసుకున్నట్లయితే ఉన్నటువంటి నెగిటివిటీ ఏదైతే ఉందో బీఆర్ఎస్ దాన్ని క్యాచ్ చేసుకోలేకపోయింది. ఇక్కడికి వెళ్ళి సోషల్ మీడియాలో ఎక్కడొక్కడ కొంత ప్రచారం తప్పితే క్షేత్రస్థాయిలో లేదు. పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం మీద వచ్చినటువంటి వ్యతిరేకత ఎప్పుడు ఏ ప్రభుత్వం మీద రాలే. ఆ టైంని క్యాచ్ చేసుకోలేక చాలా ఇబ్బందులు పడుతుంది బీఆర్ఎస్ పార్టీ వాస్తవంగా చాలా ఇబ్బందులు పడుతుంది. మరి ఇప్పుడు కొత్తగా అయితే మరి వస్తుడు కేసీఆర్ మళ్ళీ బయటికి రాబోతా ఉన్నాడు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను సమర్థవంతంగా తిప్పికొట్టండి. కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉన్న స్నేహబంధాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలను బయట పెట్టాల. నీళ్ల కోసం, ఎరువుల కోసం కన్నీళ్లు పెడుతున్న అన్నదాతలకు అండగా ఉండాల. వాళ్ళ తరపున ప్రభుత్వంతో మరింత సమర్థవంతంగా కొట్లాడి సమస్య పరిష్కరించాల. ఈ నెల 14న జరిగే సభతో బీసీల నినాదం మరింత బలంగా వినిపించేలా ఏర్పాట్లు చేయాలి. తొందరలో రానున్న ఎన్నికల కోసం కేడర్ను సమాయత్తం చేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిండు. మరి ఉన్నటువంటి ఎపిసోడ్ ఎప్పటికప్పుడు ప్రతిపక్షం అంటే ప్రజల్లోనే ఉండాలా. కుట్రలు ఏవైతే ఉన్నాయో జరిగేటటువంటి కుట్రల్ని క్యాచ్ చేసుకోవాలి. క్యాచ్ చేసుకొని అవి ప్రభుత్వం ఇస్తా అని చెప్పింది, ఇవ్వలేకపోతా ఉంది. ఎంతున్నాయి చెప్పండి. ఇప్పుడు అసలు పెన్షన్ ఇస్తా అని చెప్పింది ప్రభుత్వం, ఇయ్యలే. దాని మీద ఎంతవరకు కొట్లాడిండ్రు వీళ్ళు? దాని మీద ఏ మేరకు కొట్లాడిండ్రు చెప్పండి. ఏడ ధర్నా చేసిర్రు వీళ్ళు? 20 నెలలు అయిపోతుంది కదా, పెన్షన్ల కోసం ధర్నా చేసిర్రా? ఏడ చేసిర్రు ధర్నాలు? గట్టిగా ప్రజల్లోకి ఆ గొంతు తీసుకుపోవాలి కదా, ప్రజలు అడగాలి. మాకెందుకు పెన్షన్ పోతుంది ప్రభుత్వం, ఇస్తా అని చెప్పిరు అని చెప్పేసి ఏదో ఉడతా భక్తిగా నడుస్తూ ఉంది గంతే. మాకు ఇస్తారని చెప్పినట్టు 2500 ఎందుకు ఇవ్వలేకపోయారు అని చెప్పేసి ప్రజలంతా ప్రజలే అడుగుతున్నారు తప్ప మరి దాని ప్రతిపక్షం ఏడ తీసుకుపోతుంది ప్రజలలోకి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఆలోచన చేయాలి ఒకసారి. ప్రతిపక్షంలో అధికారం పోయిందని చెప్పేసి ఇప్పుడు ఉన్నోళ్ళంతా ఒకరి తర్వాత ఒకరు పోతున్నారు. జరిగేటటువంటి ప్రచారం జరుగుతూనే ఉంది. ఆయన కూడా ఏదో ఒక చిన్న పార్టీ లాగా బీఆర్ఎస్ పార్టీ అట్లున్నది, సైలెంట్గా ఉన్నది, వీక్ ఉన్నది. వాస్తవంగా ప్రతిపక్షం బీఆర్ఎస్ చాలా వీక్ ఉన్నది, చాలా అంటే చాలా వీక్ ఉన్నది. ఏదో చూసి చూడనట్లు పోతురు తప్ప అంత ప్రజల కోసం అయితే ఎక్కడ కూడా అంత పర్ఫెక్ట్ గా పనిచేస్తున్నట్టు కూడా ఎక్కడ కనిపించట్లేదు. ప్రభుత్వం మీద కూడా పాజిటివిటీ ప్రస్తుతం కొన్ని సంక్షేమ పథకాలు అందడం వల్ల. కానీ ఇస్తామని చెప్పింది ఎన్ని, ఇస్తుంది ఎన్ని, చేస్తామని చెప్పింది ఏంది, ఇప్పుడు చేసేది ఏంది అనేది ప్రజల్లోకి తీసుకెళ్తే బీఆర్ఎస్ సక్సెస్ అవుతుంది. మరి చూడాలి. రంగంలోకి అయితే గులాబీ బాస్ అయితే మరి వస్తారట. వచ్చిన తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, మళ్ళీ ఉత్తగానే ఇట్లా వార్త కనిపించిన తర్వాత మళ్ళీ శరా మామూలుగా నడుచుకుంటా పోతుందా, లేకపోతే మళ్ళీ కొత్త కార్యకర్తను తయారు చేయడం, సభ్యత్వాలు నమోదు చేయడం, గ్రామ స్థాయి నుంచి మళ్ళీ ఏమైనా కమిటీలు వేస్తారా, రిటర్న్ యాక్టివ్లోకి తీసుకొస్తారా అనేది మాత్రం చూడాలి. మరి లేకపోతే ఇట్లనే ఒకసారి హడావుడి చేసేసి మళ్ళీ సైలెంట్ అవుతారా అనేది మాత్రానికి చూడాలి.